చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా ఎన్జీఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే భారీ రాకెట్ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. దీన్ని సూర్య అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ మిథేన్ ఆధారంగా ఇంజిన్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని ఎలివో పెలోడ్ కెపాసిటీ 40 టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా ఎన్జీఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే భారీ రాకెట్ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. దీన్ని సూర్య అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ మిథేన్ ఆధారంగా ఇంజిన్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని ఎలివో పెలోడ్ కెపాసిటీ 40 టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు వీలుగా ఎన్జీఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే భారీ రాకెట్ను నిర్మిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. దీన్ని సూర్య అని పిలుస్తున్నట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ మిథేన్ ఆధారంగా ఇంజిన్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ఎలివో పెలోడ్ కెపాసిటీ 40 టన్నులకు పైగా ఉంటుందని చెప్పారు. 2040 నాటికి చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ. ఏదైతే చంద్రునిపై అయితే మానవుని కాలు పెట్టేందుకైతే మాత్రం ఇస్రో ప్రయత్నాలు అయితే చేస్తుందనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఈ ప్రయోగానికి